హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 3 రకాల సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ చూపించబోతున్నానండి. ఇవి ఇలా చేసుకొని తాగారంటే ఈ మండే ఎండల్లో మీ బాడీ అంతా చల్లగా కూల్గా అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటాయి. ముందు వచ్చేసి సోంపు షర్బత్ అండి. ఇది చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇలా చేసుకొని తాగారంటే వెయిట్ లాస్ కూడా అవుతారండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 4 మిరియాలు, 1 ఇలాచి, ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ షుగరును, చిన్న మొక్క పటిక బెల్లం వేసుకుంటున్నానండి. మొత్తం పటిక బెల్లంతో అయినా చేసుకోవచ్చు, లేదా షుగర్తో అయినా చేసుకోవచ్చు. నేనైతే అది హాఫ్ వేసుకుంటున్నాను. దీన్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని వీలైనంత మెత్తటి పౌడర్ కింద చేసుకోవాలి. ఈ పౌడర్ అనేది ఎక్కువగానే చేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా స్టోర్ చేసుకున్నామంటే సమ్మర్ అంతా చేసుకొని తాగొచ్చు. నేనైతే 2 గ్లాసెస్కి సరిపడా పౌడర్ని చేసుకున్నాను. ఇలా పౌడర్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ ఈ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఈ పౌడర్ వేసేసుకొని కుండలో వాటర్ కానీ లేదా ఫ్రిడ్జ్ వాటర్ కానీ యాడ్ చేసుకోవాలి. కూలింగ్ వాటర్ అయితే పిల్లలు చల్లగా తాగుతారు కాబట్టి కూలింగ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే 300 ml వాటర్ యాడ్ చేసుకున్నానండి. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. 1 నిమ్మకాయని ఇలా పిండుకోవాలి. ఇలా నిమ్మకాయ వేసేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు ఈ పౌడర్ అంతా వాటర్లో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకునేటప్పుడు గ్లాస్లో ముందుగానే సబ్జాల్ని ఇలా నానబెట్టుకోవాలండి. ఒక ½ అవర్ నానబెట్టుకున్నామంటే స్మూత్గా అయిపోతాయి. ఇలా సర్వ్ చేసుకునేటప్పుడు 2 టేబుల్ స్పూన్ సబ్జాలు యాడ్ చేసుకుంటున్నాను. సబ్జాలు వేసుకొని ఇప్పుడు ఈ షర్బత్ని వడకట్టుకోవాలండి. సోంపు అనేది అక్కడక్కడ పిప్పులా తగులుతుంది కాబట్టి పిల్లలు తాగరని నేను వడకట్టుతున్నాను. ఈ విధంగా వడకట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒకసారి కలుపుకొని కావాలంటే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయడం లేదు. టేస్టీగా ఉండే సోంపు షర్బత్ రెడీ అయిపోయిందండి. మరొక రకం డ్రింక్ వచ్చేసి వైరల్ అవుతున్న షుగర్ క్యాన్ జ్యూస్ అండి. షుగర్ క్యాన్ లేకుండానే జ్యూసు ఇంట్లోనే చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్పు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. చిన్న అల్లం ముక్కని వేసుకుంటున్నాను. దీంట్లోనే ఒక 10-15 పుదీనా ఆకులను వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న రసాన్ని మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని దాంట్లో వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా వేసేసుకోవాలండి. నేనైతే కూల్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 గ్లాసు ఇలా కూలింగ్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ కప్లో కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. దీని టేస్ట్ మాత్రం అచ్చం షుగర్ క్యాన్ జ్యూస్ లాగే ఉంటుందండి. ఇది రెడీ అయిపోయింది కదా, దీన్ని సర్వ్ చేసుకుందాం. ఇలా గ్లాస్ జార్లో వేసుకొని ముందుగానే చియా సీడ్స్ని నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న చియా సీడ్స్ 3 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకొని ఇప్పుడు జ్యూస్ని ఇలా వడగట్టుకుందాం. మీకు ఇష్టం లేకపోతే చియా సీడ్స్ స్కిప్ చేయొచ్చు. చియా సీడ్స్ వేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. వెయిట్ కూడా లాస్ అవుతారండి. టేస్టీగా ఉండే షుగర్ క్యాన్ జ్యూస్ రెడీ అయిపోయింది కదా. మరొక డ్రింక్ వచ్చేసి లస్సీ అండి. అదే అండి మసాలా మజ్జిగ. ఇలా ఒకసారి చేశారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. ఈ సమ్మర్లో రోజుకొక గ్లాస్ తీసుకున్నామంటే
బాడీ అంతా చాలా కూల్ అయిపోతుంది. లేట్ చేయకుండా ఇలా మసాలా మజ్జిగని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని పెరుగుని ఇలా చిక్కగా స్మాష్ చేసేసుకొని వేసుకోవాలండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వేయించుకొని పౌడర్ చేసుకున్న జీలకర్ర పౌడర్ని వేసుకుంటున్నాను. అలాగే చిన్న పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కని స్మాష్ చేసేసుకొని వేసుకోవాలి. సన్నగా తురుముకున్న కరివేపాకు, తురుముకున్న కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, అరచెక్క నిమ్మ చెక్క ఇలా పిండుకోవాలి. ఇలా వేసేసుకొని దీంట్లో 1 గ్లాసు పెరుగు యాడ్ చేసుకున్నాం కదా, 1 గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను. కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇది పల్చగా ఉంటేనే బాగుంటుందండి. ఈ విధంగా వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకొని సర్వ్ చేసుకుందాం. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మసాలా మజ్జిగ ఒకసారి చేసి పెట్టారంటే ఇంటిల్లపాది చక్కగా ఎంజాయ్ చేస్తూ తాగుతారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో మీరు కూడా ఇలా సమ్మర్ డ్రింక్స్ని ఎంజాయ్ చేస్తారని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి సమ్మర్ని ఎంజాయ్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.